అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఏహపరాల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. మారనివాడు, మార్పులు లేనివాడు, స్తవనీయుడు, ఎల్లకాలం ఉండేవాడు, మరణమన్నది లేనివాడు అల్లా తబారక వ తఆలా. మరి కనిపించినటువంటి అల్లా సుబ్హానహు వ తఆలా కనిపించేటువంటి ఈ ప్రపంచంలో తన గురించి చాటి చెప్పడానికి దైవ ప్రవక్తల్ని పంపాడు. ఎందరో ప్రవక్తలు ఈ భూమండలమైన పరవింపజేయబడ్డారు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిన్ రసూలా అన్ ఇబుదుల్లాహ్. భూభాగం మీద, ప్రతి భూభాగం మీద అల్లా యొక్క దైవ ప్రవక్తలు వచ్చారు. ప్రజలారా, మీరు ఏ జీవితం చూసేస్తే మురిచిపోతూ ఉన్నారో, ఏ లోకం కోసమైతే మీరు వారాటపడుతున్నారో, ఒక రోజున ఈ జీవితం ముగుస్తుంది, శాశ్వతమైన జీవితం మరణంతో ప్రారంభమవుతుంది అని దైవ ప్రవక్తలు మానవాళికి సందేశం అందించారు. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ప్రవక్తల యొక్క బోధనలను పెడచెవిన పెట్టాడు. తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను గురుడిగా పాటించుకుంటూ, మా మతం వేర్లేండి, మా కులం వేర్లేండి, మా నమ్మకాలు వేర్లేండి, మేము ఎప్పటి నుంచో ఇలా చేసుకుంటున్నామండి అని చెప్పేసి దైవ ప్రవక్తల విధానాన్ని విడిచిపెట్టాడు, దైవ ధర్మాన్ని విస్మరించాడు. అజ్ఞానంతకరమైన తిమిరలలో కొట్టుమిట్టాడుతూ నరకపైన చేస్తున్నటువంటి తరుణంలో అల్లా సుబ్హానహు వ తఆలా మానవుడు మర్చిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి, మానవుణ్ణి అజ్ఞానమైనటువంటి ఆ నరకాగ్ని నుండి కాపాడి స్వర్గం వైపునకు ఆహ్వానించడానికి ప్రవక్తలను ఈ భూమండలంలో ప్రవహింపజేశాడు. ఎందరో ప్రవక్తలు ఈ భూమండలం మీద వచ్చారు. ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున షిఫారు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరుదులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. సోదరులారా, హిదాయత్ అనేటువంటిది నువ్వు కోరుకుంటే రాదు. ఈ ప్రపంచంలో మానవుడు తన ధనంతో కొనుక్కోలేనిది, బలవంతుడు తన బలంతో లాక్కోలేనిది, అందగాడు తన అందం చేత ఆకర్షించలేనిది, చివరికి ప్రవక్తలు కూడా ఇవ్వలేనిది హిదాయత్. ఇన్నక లా తహ్దీ మన్ అహ్బబ్త వలకిన్నల్లాహ యహ్దీ మన్ యషాఉ వహువ అలం బిల్ ముహ్తదీన్. సాక్షాత్తు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన్ను ఎంతగానో పెంచి, ప్రేమించి, ఆదరించి, కన్న తండ్రిలాగా, కన్న తల్లిలాగా, ఒక అన్నలాగా, ఓ తమ్ముడులాగా అన్ని విషయాల్లో ఆదరించాడే. అబూ తాలిబ్ చనిపోయేటప్పుడు ఏడ్చి అడిగారు, బాబాయ్ ఒక్కసారి నువ్వు కలిమా చదువు బాబాయ్, బాబాయ్ ఒక్కసారి నువ్వు కలిమా చదువు బాబాయ్, నేను అల్లా దగ్గర నీ గురించి సిఫారు చేస్తాను బాబాయ్, ఒక్కసారి కలిమా చదువు. అడుగుతున్న వ్యక్తి ఇమాముల్ అంబియా, స్వర్గ నరకాలను చూసొచ్చిన ప్రవక్త, ఖురాను తెచ్చిన ప్రవక్త, నమాజు తెచ్చిన ప్రవక్త, షిఫారు చేసే ప్రవక్త, 1,24,000 మంది ప్రవక్తలకు నమాజు ముందుండి చదివించినటువంటి ఇమాముల్ అంబియా అడుగుతున్నాడు, బాబాయ్ చదువు ఒక్కసారి అని. తన సొంత బాబాయ్ గురించి అబూ సుఫియాన్, అబూ జహల్, పెద్ద పెద్దోళ్ళందరూ ఉన్నారు. ఒరే, వీళ్ళందరూ కూడా నన్ను తరతరాల నుండి వస్తున్నటువంటి ఈ తాత ముత్తాతల విధానాన్ని విడిచిపెట్టి ఈ ముహమ్మద్ తెచ్చినటువంటి ధర్మాన్ని స్వీకరించాడు అని హేళన చేస్తారు అని జాతి యొక్క గుడ్డి ప్రేమ అడ్డొచ్చి, లేదులేనైనా ముహమ్మద్, నేను అబ్దే మునాఫ్ వంశం ధర్మం మీద, అబ్దుల్ ముత్తలిబ్ యొక్క ధర్మం మీదే ఉంటాను, కలిమా చదువును అన్నాడు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, కానీ విషయం అర్థం కావడంలా. ఎందుకంటే ఎవరికైతే ఈ ధర్మం యొక్క ప్రాధాన్యత, మానవుడి యొక్క జీవిత పరమార్థాన్ని గుర్తించేటువంటి ఈ సత్య ధర్మం గురించి తెలిసిందో, ప్రతి క్షణం కూడా మనిషి కాపాడాలనే కోరుకుంటాడు. ఇస్గాల్ అలీ బనీహి మా తఅబుదూన మిన్ బాది. యాకూబ్ అలైహిస్సలాం వారు చచ్చిపోయేటప్పుడు కూడా తన బిడ్డల్ని పిలిచి అడిగాడు,
కుమారులారా, నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారయ్యా? ఇస్గాల లిబనీహి మా తఅబుదూన మిన్ బాది. నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఎలా బతుకుతారు అని అడగలేదు. ఏ వ్యాపారం చేస్తారు అనలేదు. ఈ ఇళ్ళు ఎలా పంచుకుంటారు, వ్యాపారాలు ఎలా ఉంటాయి అడగలేదు. నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు? ఎందుకంటే దైవ ప్రవక్తగా జీవిత పరమార్థాన్ని గుర్తించిన వారు కాబట్టి, లోకం క్షణభంగురమైంది కాబట్టి, ఆ జీవితం కోసమే తుది శ్వాస మట్టికి కృషి ఉంటుంది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతున్నారు, బాబాయ్ కలిమా చదువు, బాబాయ్ కలిమా చదవడంలా మొండికేశాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ కసస్లో ఈ వాక్యాన్ని అవతరింపజేశారు. ఇన్నక లా తహదీ మన్ అహ్బబతా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో, ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో వారికి హిదాయత్ ఇవ్వలేవయ్యా అన్నాడు. సాక్షాత్తు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన బాబాయి గురించి అడుగుతుంటే ఆకాశాల స్వామి ఇచ్చినటువంటి జవాబు ఇది. 950 సంవత్సరాలు వల్ల మార్గంలో చెప్పారే నూహ్ అలైహిస్సలాం, యా బునయ్య ఇర్కబ్ మానా వలా తకుం మఅల్ కాఫిరీన్. కుమారుడా, వచ్చి పడవలో ఎక్కయ్యా, తిరస్కారులతో ఉండకురాని ఏడ్చి అడిగాడు. రాలా. కాల సావి ఇలా జబలి యాసిముని మినల్ మాయి. నాన్నా, ఆ కొండెక్కుతానులే, కొండ మునిగిపోయేంత వాన వస్తుందా, కొండ నన్ను కాపాడుతుంది ఆ నీళ్ల నుండి అన్నాడు. బ్రతిమలాడాడు. ఈరోజు అల్లా తప్ప ఎవరు కూడా రక్షించే వాళ్ళు లేడరా, రానా అని చెప్పేసి వహాల బైనహుముల్ మౌత్ ఫకాన మినల్ ముగరకీన్. చూస్తూ ఉండగానే ఒక కెరటం వచ్చింది, కొండను కొట్టేసింది. కళ్ళ ముందు కన్న కొడుకు జల సమాధైపోయాడు. ఉలుల్ అజ్మ్ పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త 950 సంవత్సరాలు చెప్పిన నూహ్ అలైహిస్సలాం వారి కన్న కొడుక్కి లభించల ఈ భాగ్యం. ఇబ్రహీం ఖలీలుల్లా అంటామే, ఏడ్చి చెప్పాడు, యా బతి లిమా తఅబుదు మా లా యస్మఉ వలా యుబ్సిరు వలా యుగ్ని అన్క షైయన్. నాన్నా, నా మాట విను నాన్నా, తరతరాల నుండి వస్తున్నటువంటి దురాచారాల్ని పాటిస్తున్నావు నాన్న. వినలేని, కదల్లేని, మెదల్లేని, జీవం లేని వాటిని ఆ సృష్టికర్తకు సాటి కల్పిస్తున్నావు నాన్న, నా మాటిను అన్నాడు. యా బతి ఇన్నీ కద జానీ మినల్ ఇల్మ్ మా లం యాతిక ఫత్తబియూని యహదిక సిరాతన్ సవియా. నాన్న, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు జ్ఞానం ఇచ్చాడు, ప్రవక్త పదవినిచ్చాడు, నన్ను అనుసరించు, స్వర్గానికి మార్గం చూపిస్తాను అన్నాడు. యా బతి లా తఅబుది షైతాన్ ఇన్న షైతాన కాన లిర్రహ్మాని యసియ్యా. నాన్నా, షైతాను అల్లాహ్ను ధిక్కరించాడు నాన్న, నువ్వేమో వాడిని ఆరాధిస్తున్నావు. ఏడ్చి చెప్పాడండి. వినలేదు. ఏమన్నాడు తెలుసా? కాల రాకిబున్ అంత నాలియతి యా ఇబ్రాహీం లా ఇల్లం యంతహి లా అర్జుమన్నక వహదుర్ని మలియా. ఇబ్రాహీం, తరతరాల నుండి నా తాత ముత్తాతలు చేసుకుంటూ వస్తున్నటువంటి వీటిని ఏమాత్రమైనా అంటే, నువ్వు సృష్టికర్త గురించి మరోసారి చెబితే నా జాతి వాళ్లతో నిన్ను రాళ్లతో కొట్టి చంపేపిస్తా అన్నాడు. కన్న కొడుకన్న కనికరం లేకుండా. హాజరు అలానే చనిపోయారు. ప్రళయ దినం రోజున అతడి యొక్క గతి కూడా నరకాగ్ని. సోదరుడారా, ఎందుకు చెప్తున్నామంటే, ప్రవక్తల కొడుకులు, ప్రవక్తల భార్యలు, ప్రవక్తల బంధువులు, ప్రవక్తల్ని చూసిన వాళ్ళు, ప్రవక్తలతో తిరిగిన వాళ్ళకు కూడా ఈ అదృష్టం లభించేలా. అసలు మనమెవరండి 1440 సంవత్సరాల తర్వాత అల్హమ్దులిల్లా ఈ సమస్త జగత్తును సృష్టించినటువంటి ఆ దైవాన్ని గుర్తించేటువంటి అదృష్టం మనకు లభించడం ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏడ్చి అడిగినా రానటువంటి హిదాయత్ అబూ తాలిబ్కి, చంపుదానని బయలుదేరాడే ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలాకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిదాయత్ ఇచ్చాడు. ఎవరికి హిదాయత్ వస్తుందో, ఎవరు హిదాయత్ నుండి ఎప్పుడు వెళ్ళిపోతాడో ఎవరికి తెలియదు. కాబట్టి మానవ జీవిత పరమార్థాన్ని గుర్తించండి అన్నాడు. ఈరోజు మన జీవితంలో ఎక్కడుంది సోదరుల? క్షణభంగురమైన జీవితం కోసమే ప్రాకులాడుతున్నాం.
అల్మాలు వల్బనూన జీనతుల్ హయాతిద్ దునియా. ఈ సిరి సంపదలు, ఈ సంతానము, ఇవన్నీ కూడా ఐహికపరమైనటువంటి అలంకరణలు మాత్రమే. ఒక్కసారి ఆగే గుండె ఆగిపోతే, ఒకసారి ఆగే గుండె ఆగిపోతే, పీల్చే ఈ శ్వాస నిలిచిపోతే, కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు, తోడపుట్టినటువంటి అన్నదమ్ములు అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎవ్వడు కూడా నీతో ఉండడు. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫూన ఉజూరకుం యౌమల్ కియామా. ప్రాణమున్న ప్రతి జీవి మరణించాల్సిందే. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, పెద్ద పెద్ద కోట్లు ఉండొచ్చు, నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అయి ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ఊరంతా నీకు బలగం ఉండొచ్చు, కానీ మృత్యుదూత ముందు ఎవడు నీకు పనికిరాడు. కల్లా ఇదా బలగతి తరాక్ వకీల మన్ రాక్ వదన్న అన్నహుల్ ఫిరాక్ వల్తఫతి సాక్ బిస్సాక్ ఇలా రబ్బిక యౌమైదిల్ మసాక్. పోయేవాడి ప్రాణం గొంతు దాకా వచ్చినప్పుడు నువ్వు గొంతు చించుకొని ఏడ్చిన, కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చబడిన, ప్రత్యేక నిపుణులైనటువంటి వైద్యుల బృందం నీ చుట్టూ ఉన్నా, పోయేవాడి ప్రాణాన్ని ఆపేవాడెవడు ఈ ప్రపంచంలో లేడు. అప్పుడు నీ డబ్బు, నీ హోదాలు, నీ కార్లు, నీ బంగ్లాలు, నీ జనాలు, నీ రాజకీయ పార్టీలు, నీ హోదాలు ఏమీ పనికిరావు. ఎలా వచ్చావో అలా వెళ్ళిపోవాల్సిందే. ఏం తీసుకుని వెళతాం? ఐహిక జీవితం గురించి ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం అంటున్నారు, ఎలోక జీవితం ఎలాంటిదంటే, ఒక మనిషి హఠాత్తుగా ఎడారిలో దించబడ్డాడు. ఎప్పుడైతే ఎడారిలో దిగాడో ఒక పెద్ద పులి గాండ్రిస్తూ పరిగెడుతుంది కబళించడానికి. ఆ పులిని తప్పించుకోవడం కోసం పరిగెడుతున్నాడు. ఒక మర్రి వృక్షం కనబడింది. పరిగెట్టి పులి నుంచి తప్పించుకోవడానికి మర్రి చెట్టుకు ఓడలుంటాయి కదా, వేలాడుతున్నటువంటి ఆ ఓడలను అమాంతం ఎగిరి పట్టుకున్నాడు. పులి కూర్చొని ఉంది, ఎప్పుడు కింద పడితే అప్పుడు తినేద్దామని. ఆ జంప్ చేయటంలో చూడలేదు, ఏ ఓడనైతే వేలాడుతున్నాడో ఆ ఓడ కింద పెద్ద గొయ్యి ఉంది. ఆ గొయ్యిలో కాలకోటం విషం విరజిమ్మేటువంటి సర్పం పడగలు విప్పి బొసగొడుతూ ఉంది. పైనేమో పులి, గొయ్యిలోనేమో సర్పము. సరే, పట్టుకున్నటువంటి ఓడైనా గట్టిగా ఉంటుంది అంటే ఆ ఓడను ఒక నల్లెలుక, ఒక తెల్లెలుక వచ్చి కొరుకుతూ ఉన్నాయి. ఎంతటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ తరుణంలో చెట్టు చిటారు కొమ్మను చూచాడు. పున్నమి నాటి రోజులు కావటం వల్ల తేనె తెట్టి నుండి తేనె బిందువులు రాలుతూ ఉన్నాయి. నోరు తెరిస్తే ఖచ్చితంగా తేనె బిందువు నోట్లో పడుతూ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్? ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం చెబుతున్నటువంటి సంఘటన ఇది. అడిగారు, అయ్యా ఈ దృష్టాంతం దేనితో రూపాంతరం ఉంది, దేనితో చెందింది అని. మనిషి హఠాత్తుగా ఈ లోకంలోనికి దిగటం అంటే తల్లి గర్భం నుండి ఈ ప్రపంచంలోనికి రావడం. మరి పెద్ద పులి ఏమిటయ్యా? పెద్ద పులి నీ మృత్యువు. పుట్టిన ప్రతి ప్రాణి మరణించాల్సిందే. కాబట్టి నువ్వెప్పుడైతే పుట్టావో మరణం ముందుగానే డిసైడ్ అయిపోయింది. మరణం కూడా నీ వెంటే వస్తుంది. మరి పట్టుకున్నటువంటి ఓడేమిటి? నీ యొక్క ఆయుష్. నువ్వు పట్టుకున్నటువంటి ఓడను ఆయుష్. మరి నల్లెలుక తెల్లెలుక ఏమిటి? నల్లెలుక రాత్రి, తెల్లెలుక పగలు. ఒక రాత్రి ఒక పగలు కలిస్తే ఒక రోజు అయిపోతుంది. ఒక రోజు అయిపోయిందంటే నీ ఆయుష్లో ఒక రోజు తరిగిపోయింది అని అర్థం. మరి కింద గొయ్యేమిటి? నీ సమాధి. అందులో ఉన్న సర్పం ఏమిటి?
సమాధిలో ఉన్న శిక్షలు. మరి పైన ఉన్నటువంటి తేనె తిట్టేమిటి? భార్యా పిల్లల సుఖవంతమైన సంసార జీవితం. ఆ భార్యా పిల్లల సుఖవంతమైనటువంటి సంసార జీవితం యొక్క మోజులో పడినటువంటి మానవుడు తనను వెంబడిస్తున్నటువంటి పులిని మర్చిపోయాడు. ఏదో ఒకరోజు పట్టుకున్నటువంటి ఓడ అంటే తన ఆయుష్ తరిగిపోతుంది, నా రోజులు అయిపోతున్నాయి, ఈ ఓడ తెగిపోయి సమాధిలో పెట్టబడతాను అనేటువంటి సంగతిని మరిచాడు. భార్యా పిల్లల యొక్క వ్యామోహము, ఆ సుఖవంతమైనటువంటి సంసార జీవితము. లేచిన కానించి పరిగెట్టి 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 పరిగెడుతూనే ఉన్నాడు. నమాజ్ చదవడానికి టైం లేదు, ఖురాన్ చదవడానికి టైం లేదు, ఉపవాసాలు ఉండాలంటే అసలు కుదరదు. డబ్బు 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 లోకం కోసమే పరిగెడుతున్నాడు. కానీ ఒకరోజు మృత్యుకు చిక్కుతాడు. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడాల్సిందే. ఎవరైనా సరే సార్ అంటే నువ్వు ఏమనుకుంటున్నాను? ఇంకా ఎప్పుడు నీలో మార్పు? మాలకుం లా తరజూన లిల్లాహి వకారా. అంతటి ఘనమైనటువంటి అల్లాంటి నీకు బొత్తిగా భయం లేదా? వఖద్ ఖలఖకుం అత్వారా. సృష్టి ప్రక్రియలో ఉన్నటువంటి అనేక దశల గుండా నిన్ను పుట్టించాడే, ఒక వీరి బిందుతో నిన్ను తయారు చేశాడే. ఫల్యందురిల్ ఇన్సాన మిమ్మా ఖులిక మిమ్మా ఇన్ దాఫిక్ యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్. ప్రక్కడెముక నుండి వెన్నెముక నుండి దుముకుతూ వచ్చినటువంటి ఒక నీటి చుక్కతో పుట్టించాడే. ఆయనంటే భయం లేదా? డాక్టర్ గారు ఏదైనా సరే, బాబు జస్ట్ కంటికి సుకుడు తీర్చుకుంటారు కదా, తీర్చుకున్న తర్వాత కూర్చునేటప్పుడు శ్రద్ధగా కూర్చోవాలని అంటాడు. ఎంత శ్రద్ధ కూర్చుంటాడంటే భయ్ డాక్టర్ నైహాలనా బోలే అంటాడు. ఏది డాక్టర్ ఒక చిన్న మాట చెప్పాడని ఎంత జాగ్రత్తగా కూర్చుంటాడో. అరే డాక్టర్ బోలేజీ ఎట్ట పడితే ఎట్లా తిరగకూడదు అన్నాడండి. ఈ ప్రపంచంలో మనలాగా పుట్టినటువంటి వైద్యం తెలిసినటువంటి ఒక వ్యక్తి చెబితేనే అంతగా నువ్వు భయపడుతున్నావే, అలా సూచనలు పాటిస్తున్నావే. అసలు నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నువ్వు తయారు చేసినటువంటి ఆ స్వామి అంటే భయం లేదా అంటున్నాడు. అసలు ఎలా నిన్ను పుట్టించాడు? గర్భాశయ గాఢాంధకారం 3 పొరల చీకట్లలో నీ బొమ్మను చెక్కాడే, దానిలో ప్రాణం పోసాడే. చూసే కళ్ళిచ్చాడు, వినే చెవులిచ్చాడు, మాట్లాడే నోరిచ్చాడు, నడిచే కాళ్ళిచ్చాడు. నడిని తిరించి అరికాలి వాటికి నకసిక పర్యాంతో నీ శరీరంలో ఉన్న అంగాన్ని అంగరంగ వైభవంగా మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేని దేహాన్ని నీకు ఇచ్చాడే. ఆయనంటే భయం లేదా? ఆయనంటే భయం లేదా? సోదరులరా, జ్ఞానంతో ఆలోచించాడు. మరి అంతటి మహాసృష్టికర్త నిన్నెందుకు పుట్టించాడు? ఈ లోకంలోనికి ఆయన ఎందుకు పంపించాడు? ఇస్లాం సర్వ మానవాళికి ఇచ్చేటువంటి సందేశం సోదరులారా, హదా బలగుల్ లిన్నాస్. ఇది సర్వ మానవాళికి సందేశం. ఇది సాయిబుల వాటికి, ఇది ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళ వాటికి, ఇది అరబ్బు దేశానికి సంబంధించిన వాళ్ళది అని ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు. సుమారు 30 సంవత్సరాల బట్టి చదువుతూ ఉన్నా. 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఓ కులానికని, ఓ మతానికని, ఓ భాషకని ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు. కానీ ఈరోజు మనం ఖురాన్ గ్రంథాన్ని చదివితేనే కదా. ఫస్దా బిమా తుమర్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఖురాన్ గ్రంథాన్ని చక్కగా వివరించు. ఫస్దా బిమా తుమర్, చక్కగా వివరించు, అర్థమయ్యేలా చెప్పు. ఏ మసీదుల్లో చెప్తున్నారు సార్ ఈరోజు? ఎక్కడో ఖురాన్ హదీస్ సంబంధించినటువంటి కొన్ని మసీదుల్లో మినహాయించి ఏ మసీదుల్లో కూడా ఖురాన్ చెప్పరు. సూర్య బకరాలో ఇలా ఉంది, సూర్య ఆల్ ఇమ్రాన్ ఇలా ఉంది, సూర్య నిసాలో ఉంది, సూర్య మాయిదాలో ఉంది, సూర్య అనాంలో ఉంది. ఏ మసీదులో చెప్తున్నారు? ఖురాన్ని ఈరోజు అటకపెట్టులో పెట్టి, అరమరలో పెట్టి బూజులు పట్టిస్తా ఉన్నారు. రంజాన్ లో అర్థం కానటువంటి అరబీ భాషలో भाई हमें यूपी से लाए जी हाफिज साहब को क्या पढ़ते जी वो 4 दिन में खत्म कर डाले अंटाడు. అస్తగ్ఫిరుల్లాహ్, ఏం చదివాడో కూడా తెలియదు వీడికి. కైసా పడితే మాలు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ గైర్ మగ్దూబి అలైహిం వలద్దోలిన్ అంటాడు. అంత ఇంకేం అర్థం కాదు మధ్యలో. సోదరులారా, ఘోరమైనటువంటి పాపం. ఖురాన్ గ్రంథాన్ని చదవండి, చదవండి. ఎక్కడ చదివితే అక్కడ శుభం సోదరులారా. ఖురాన్
ఏ ఇంట్లో చదవబడుతుందో ఆ ఇంట్లో దైవదూతలు అవతరించబడతారు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని చదువుతారో ఖురాన్ గ్రంథం వారి కోసం సిఫారసు చేస్తుంది అన్నారు. మరి అలాంటి ఖురాన్ గ్రంథాన్ని, సమస్త మానవుల కోసం పంపబడినటువంటి ఆ ఖురాన్ గ్రంథాన్ని ఎవరికి చెబుతున్నాము, ఎప్పుడు చెబుతున్నాము? ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో ఎప్పుడైనా ఖురాన్ గ్రంథంలో బాబు ఇలా ఉంది ఎవరికైనా? మేము అవతరింపచేసినటువంటి ఈ సత్యధర్మం, ఈ గ్రంథం సర్వ మానవాళికి అని చెప్పిన తర్వాత కూడా దాస్తాడో ఈ నల్లదీన యక్తుమూన, ఎవరైతే ప్రజలకు చెప్పారో, ప్రజలకు వివరించారో. నిజంగా మనం కూడా వెళ్తున్నాము, నమాజ్ చదువుతున్నాం, కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లమ్ యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. మొదట్లో నేర్చుకునేది అదే, చిన్న సూర కదా, తొందరగా సలాం తిరగొచ్చు, బయటకు పారిపోవచ్చు. కానీ ఆ సూర అర్థం ఏంటి? వల్లసరి అర్థం ఏంటి? అరైతల్లది అర్థం ఏంటి? ఖురాన్ మొత్తం నేర్చుకోమంటలే సోదరుల, కనీసం అర్థంతో చదవండి. వలకద యస్సర్నల్ ఖురాన్ లిద్దిక్ర్, నేను ఈ ఖురాన్ గ్రంథాన్ని సులభం చేశాను అన్నాడు. మరి ఆ ఖురాన్ గ్రంథాన్ని చదువుతున్నావా? షహరు రమదాన్ అల్లజీ ఉన్సిల ఫీహిల్ ఖురాన్, సర్వ మానవాళి యొక్క మార్గదర్శకత్వం కోసం ఈ పవిత్రమైన గ్రంథాన్ని రంజాన్ మాసంలో అవతరింపజేశాను అన్నాడు. మరి సర్వ మానవాళి హిదాయత్ కోసం మరో ప్రవక్త లేడు, మరో గ్రంథం రాదు. పూర్తి ప్రపంచానికి ప్రళయిందాక ఇదే సందేశం. మరాలంటి అద్భుతమైనటువంటి మహా అల్లా యొక్క కలాం, ఆ పవిత్ర గ్రంథాన్ని ఈరోజు మనం చదువుతున్నామా? ఎవరికైనా చెబుతున్నామా దాని సందేశాన్ని? ఎందుకు రావు సోదరులారా ఈరోజు ఉపద్రవాలమైన ఉపద్రవాలు? అసలు అల్లా ఎవరో తెలియదు, అల్లా యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియదు. అసలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లైఫ్ హిస్టరీని చదివిన వారు ఎంతమంది ఉన్నారు అంటే చేతులెత్తే వాళ్ళు బహు కొద్ది మందే ఉంటారే. ఈరోజు నువ్వు నోరు తెరిచి చెప్పడం లేదు. అందుకని ఒక వైపున భయంకరమైనటువంటి విషయాన్ని వెదజల్లుతూ ఉన్నారే, అయినా కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు, నీకు అలానే ఉంటున్నావు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఎన్నోసార్లు ఆదేశించాడు, వఇన్ తతవల్లవ్ యస్తబ్దిల్ కౌమన్ గైరకుం సుమ్మ లా యకూను అంసాలకుం, ఒకవేళ నువ్వు చెయ్యకపోతే నిన్ను శిక్షించి, నిన్ను తొలగించి నీ స్థానంలో వేరే వాళ్ళని తీసుకొస్తాను అన్నాడు. ప్రవక్తల పనే, పూర్తి ప్రపంచానికి ఇవ్వాల్సినటువంటి సందేశం ప్రవక్తల పనే. ఆ ప్రవక్తల పనిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన భుజస్కంధాల మీద పెట్టాడే. ఎప్పుడైనా దానిని నెరవేరుస్తున్నామా? వారానికైనా ఒక్కరికైనా, పోని నెలలో ఒక్కరికైనా, పోని సంవత్సరంలో ఒక్కరికైనా, పూర్తి జీవితంలో ఇప్పటిదాకా ఎవరికైనా, ఏ ముస్లిమేతరుడికైనా పిలిచి అయ్యా ఇది కలిమా అంటే, అల్లా అంటే ఈయన, ఈ రోజున ప్రేమపూర్వకంగా ఎదుటి వాడిని రక్షించలేనటువంటి తపనతో ఫలాల్లక బాకిఉన్ నఫ్సక అలా ఆసారిహిం ఇల్లం యుమిను బిహాదల్ హదీస్ యసఫా. ఓ ప్రవక్త, వాళ్ళు విశ్వసించలేదు అనేటువంటి కారణంతో నువ్వు ఏడ్చి ఏడ్చి నీ ప్రాణాలను పోగొట్టుకుంటావేమో అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏ రోజైన ఎవరి కోసమైనా ఏడ్చి ఒక్కరి కోసం దువా చేశావా? ఏ రోజైనా ఈ కల్మాన్ని అందించాలి అని చెప్పేసి ఎవరి గురించి అయినా, అల్లా నేను ఎవరికైతే చెప్పబోతున్నానో వారి హృదయాలను చేరువు ఏ రోజైనా చేశావా? ఈరోజు మనమే ధర్మానికి దూరం అయి ఉన్నాము. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యపు ద్వారాలన్నీ మూసుకుని పోతూ ఉన్నాయి. ఉపద్రవాలమైన ఉపద్రవం. సోదరులారా, ఎంతకాలం బ్రతుకుతాం? ఎన్ని రోజులుంటాయి ఈ ప్రపంచంలోనూ? ఏదో ఒక రోజు వెళ్ళిపోవలసిందే కదా. క్షణభంగురమైనటువంటి జీవితం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచాన్ని కేవలంగా పరీక్ష కోసం ఇచ్చాడు. వమా హాజిల్ హయాతుద్ దునియా ఇల్లా లహ్వం వ లయిబ్. ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, ఒక వినోదం తప్ప మరేమీ కాదు. ఈ ప్రాపంచిక జీవితం ఒక రోజున ముగుస్తుంది. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుం అహ్సను అమలా. మానవులారా, మీకు చావు బ్రతుకులు ఎందుకు పెట్టానంటే పరీక్షించడానికి అన్నాడు. ఈ ప్రాపంచిక జీవితం క్షణభంగురమైనది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ రోజు ఈ ప్రాపంచిక జీవితం గురించి ఆశపడలేదే. ఖర్జూరపు చాపల మీద పనుకున్నారే, పూరి గుడిసెల్లో నివాసం ఉన్నారే.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత దువా చేశారో తెలుసా? అల్లా ఈ ప్రవక్త బతికి ఉన్నంత కాలం పేదరికంలోనే ఉంచు, అల్లా నాకు మరణాన్ని పేదరికంలోనే ప్రసాదించు అని చెప్పి దువా చేశారే. ఏ రోజైనా వేడుకున్నావా? హిదాయత్ గురించి ఏ రోజైనా నువ్వు వేడుకున్నావా? అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ హుదా వత్తుకా వల్లఫాఫ వల్గినా. అల్లా నాకు హిదాయత్ నువ్వు ఏ రోజైనా ఏడ్చి అడిగావా? పుట్టిన దగ్గర నుంచి మొదలుకొని ఆ చిన్నప్పుడు మసీదులో వెళ్ళినప్పుడు ఇమాం నేర్పినటువంటి ఆ 10 సూరలు తప్ప ఇన్ని సంవత్సరాలని రంజాన్లలో, ఇన్ని సంవత్సరాలని జుమాలలో ఏ సూరైనా నేర్చుకున్నావా? ఆ నేర్చుకున్న 10 సూరాలతోనే కాటికెళ్ళిపోతున్నావే. కానీ అల్లా కోసం, ఆయన మార్గం కోసం, ఆయన ధర్మం కోసం, కలిమా కోసం జీవితాలను తృణప్రాయంగా ఖర్చు చేశారే. ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా అన్, షుఐబ్ రూమి రదియల్లాహు తఆలా అన్, బిలాల్ హబ్షీ రదియల్లాహు తఆలా అన్, అమ్మార్, యాసిర్ కుటుంబం మొత్తం సుబ్హానల్లాహ్. సోదరులారా, ఎప్పుడైనా అల్లా కోసం, ఆయన ధర్మం కోసం నీ జీవితంలో చేసినటువంటి త్యాగం ఏంటి? ప్రపంచం 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 వత్తుకా, అల్లా దైవ భీతిని ప్రసాదించు, అల్లా నీకు భయపడేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు, హరాంకి దూరంగా ఉంచు. ఈరోజు దైవ భీతి లేదు, ఏదో ట్రెడిషనల్ గా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నాం. జుమాకు ఒక రోజు మసీదులో కనపడతాం, తిరిగి మరలా జుమా దాకా మసీదులోనికి ఏం వెళ్ళావు? 5 పూట్ల నమాజ్ని జమాతో ఎంతమంది పాటిస్తున్నారు అంటే ఎవరి దగ్గర సమాధానం ఉంది? సోదరులారా, ఎన్నో విషయాలు జ్ఞానంతో ఆలోచించండి. జీవితం అయితే క్షణభంగురం. ఒకరోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో ఒంటరిగా నుంచి ఉంటావు. జీవితానికి సంబంధించినటువంటి ప్రతిదీ ఆయన ముందు జవాబు ఇవ్వాల్సిందే. కాబట్టి ఒట్టి చేతులతో వెళ్ళి రేపు పరాభం పాలవుతావా? లేదు, ఆయన ఇచ్చినటువంటి జీవితాన్ని సద్వినియోగం చేసుకుని శాశ్వతమైనటువంటి స్వర్గానికి వెళ్తావా? డిసైడ్ నీదే. మనలో మార్పు రావాలి. వదకిర్ ఫఇన్న దిక్ర తన్ఫఉల్ ముమినీన్. విశ్వాసులకు హితోపదేశం లాభం అన్నాడు. ఈరోజు వెళ్ళి నేను ఇస్తిమా ద్వారా, ఆ బయాన్ల ద్వారా ఏం నేర్చుకున్నాను అని నువ్వు లాభపడకపోతే జీవోత్సవం కింద లెక్క అంటున్నాడు. కనుక సోదరులారా, నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లా నిన్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు, ఇహ పర సాఫల్యాన్ని ప్రసాదించు. ఆమీన్ సుమా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.